కర్ణాటక హనుమాన్ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హనుమాన్ జన్మభూమి పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదన్న సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే పిటిషన్ సాధారణ విచారణకు వస్తుందని స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, కర్ణాటకలోని కిష్కింద ఏదైతే కొప్పల్ జిల్లా అనేగుంది అనే ప్రాంతం హనుమంతుడి జన్మస్థలం అంటూ దాఖలైనటువంటి పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం ఇటు చట్టపరంగా అదేవిధంగా సామాజికంగా కూడా ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఈ వివాదం పైన తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా త్రోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పుడే జోక్యం చేసుకోవాల్సినంత అత్యవసర పరిస్థితి, అర్జెన్సీ ఏమీ లేదని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది. నిబంధనల ప్రకారం కోర్టు లిస్టింగ్ లో ఎప్పుడు వస్తే అప్పుడే ఈ పిటిషన్ పైన సాధారణ విచారణ జరుగుతుందని కూడా స్పష్టం చేసింది. అయితే సుమిత్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల మధ్య ఒక వివాదం నడుస్తోంది, హనుమంతుడి జన్మస్థలం ఎక్కడ అనే అంశం పైన గత కొంతకాలంగా దేశంలో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రధానంగా రెండు ప్రాంతాల మధ్య ఈ వివాదం సాగుతుంది. కర్ణాటకలోని కిష్కింద, కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఉన్నటువంటి అనేగుంది, హంపి సమీపంలోని అంజనాద్రి కొండ. ఈ కొండ రామాయణ కాలం నాటి కిష్కింద అని, ఇదే హనుమంతుడి అసలు జన్మస్థలం అని అక్కడి పీఠాధిపతులు అదేవిధంగా స్థానికులు కూడా వాదిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్నటువంటి అంజనాద్రి కొండలే ఆంజనేయుడి జన్మస్థలం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో కొన్ని పౌరాణిక భౌగోళిక ఆధారాలతో కూడినటువంటి నివేదికను కూడా విడుదల చేసింది. దీనికి తోడు మహారాష్ట్రలోని అంజేరి, జార్ఖండ్ లోని గుమ్లా వంటి మరికొన్ని ప్రాంతాలు కూడా హనుమాన్ జన్మభూమిగా స్థానికంగా నమ్మకాల్లో ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ని తోసిపుచ్చకుండా కేవలం అత్యవసర విచారణ మాత్రమే నిరాకరించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యాయస్థానాల ముందు లక్షలాది కేసులు పెండింగ్ లో ఉంటాయి. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, తక్షణ అరెస్టులు, లేకపోతే దేశ భద్రత, రాజ్యాంగ సంక్షేమం వంటి అత్యంత తీవ్రమైనటువంటి అంశాలకే కోర్టులు ఈ అత్యవసర విచారణ కేటాయిస్తాయి. ముఖ్యంగా విశ్వాసాలు, ఈ పురాణ ఆధారిత వివాదాలు ఇవన్నీ కూడా సాధారణ విచారణ ప్రక్రియలో సాగాలని కోర్టు భావిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి చారిత్రక పౌరాణిక వివాదాల్లో కేవలం నమ్మకాలు మాత్రమే సరిపోవు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ, అదేవిధంగా వాటి నివేదికలు, పురాణ గ్రంథాల పరిశీలన, చారిత్రక ఆధారాల స్క్రీనింగ్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. దీనికి సుదీర్ఘ సమయం కూడా పడుతుంది కాబట్టి అత్యవసరంగా నిర్ణయం తీసుకోలేరు. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొంత వ్యతిరేకిస్తూ దాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు అత్యవసర విచారణ అవసరం లేదండి. అయితే మతపరమైనటువంటి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశాల మీద కోర్టులు ఇచ్చే చిన్న ప్రకటనల పైన కూడా సమాజంలో అనవసరమైనటువంటి ఉత్కంఠకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే న్యాయస్థానం చాలా సంయమనంతో నిబంధనల ప్రకారమే దీనిపైన విచారణ జరుగుతుందని కూడా స్పష్టం చేసింది. ఇది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. కర్ణాటక హైకోర్టులో గతంలో విచారణ జరిగింది, తీర్పును రిజర్వ్ చేశారు. దానికి వ్యతిరేకంగానే దీన్ని త్వరగా విచారించాలనుకోవటం జరిగింది. దీనిపైన ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. థ్యాంక్ యూ కృష్ణ.